ప్రధానమంత్రి గ్రామ సడక్ యోజన మూడో దశలో భాగంగా 223 కోట్లు మంజూరైనట్లు కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చెప్పారు. కేంద్రం 60%, రాష్ట్రం 40% వాటాగా నిధులు మంజూరు అయ్యాయని అన్నారు. 123 కోట్లతో 138 కిలోమీటర్ల మేర రోడ్లు, 100 కోట్లతో 4 వంతెనలు విస్తరించినట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే తెనాలి శ్రావణ్ కుమార్, బూర్ల రామాంజనేయులు, మహమ్మద్ నసీర్ అహ్మద్, మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ పాల్గొన్నారు. ఇప్పుడు పన్ను కూటమి ప్రభుత్వం వచ్చిన దగ్గర నుంచి ఎక్కడెక్కడ సెంట్రల్ గవర్నమెంట్లో ఏమాత్రం అవకాశం ఉన్నా కూడా ఆ నిధులు తీసుకొచ్చే విధంగా, ఆ నిధులు తీసుకురావడానికి అవసరమైనటువంటి సమస్యలను ఐడెంటిఫై చేయటం, ఒక ప్రాసెస్ ప్రకారం డిపిఆర్లు తయారు చేసుకోవటం, వాటిని సిస్టమేటిక్గా ఫాలో అప్ చేసుకోవటం చేసి నిధులు తీసుకొచ్చే ప్రక్రియలో భాగంగా మా ఎమ్మెల్యేలు ఇప్పుడు పొన్ను ధూళిపాళ నరేంద్ర కుమార్ గారు, ప్రత్తిపాడు రామాంజనేయులు గారు, అదేవిధంగా తాడికొండ శ్రావణ్ కుమార్ గారు, తెనాలి ఆలపాటి రాజా గారు, అదేవిధంగా మనోహర్ గారు, వారు ఇచ్చిన కొన్ని రోడ్స్ కొన్ని ఈరోజు శాంక్షన్ అయినాయి. ఇవి టోటల్గా గుంటూరు జిల్లాకి 22 కిలోమీటర్లు 26 కోట్లు ప్రతిపాడు. తాడికొండ వచ్చేటప్పటికి నర్సరావుపేట ఆర్ఎన్బి రోడ్ టు గుండాలపాడు 5 కిలోమీటర్లు 4 కోట్లు. తుళ్ళూరు పెదపరిమి నుంచి మోతడక అది కూడా 5 కిలోమీటర్లు 8 కోట్లు. ఇది 10 కిలోమీటర్లు 12 కోట్లు. తర్వాత తెనాలి వస్తే కొల్లిపర్లో 2 వచ్చినాయి. కుంచవరం దంతలూరు ఆర్ఎన్బి రోడ్ టు తెనాలి సిరిపురం 5 కిలోమీటర్లు 5 కోట్లు. తర్వాత గుంటూరు హనుమానపాలెం ఆర్ఎన్బి రోడ్ టు అన్నవరం అది కూడా 4 కిలోమీటర్లు 4.5 కోట్లు. తర్వాత తెనాలి టు పెదరావూరు 10.5 కిలోమీటర్లు 11 కోట్లు. అంటే దాదాపుగా 20 కిలోమీటర్లు 20 కోట్లు తెనాలికి. అయితే మంగళగిరి ఒకటే తీసుకున్నాం, దుగ్గిరాల పెదపాలెం ఆర్ఎన్బి రోడ్ టు తెనాలి వల్లభాపురం 5.5 కిలోమీటర్లు 6.5 కోట్లు. కంటిన్యూస్గా మా టీంతో ఢిల్లీలో ప్రయత్నించిన అందరికీ, రాజా గారికి కానీ, శ్రవణ్ కుమార్ గారికి కానీ, రామాంజనేయులు గారికి, అదేవిధంగా నరేంద్ర గారికి, అందరికీ, మనోహర్ గారికి, అందరికీ, మా నారా లోకేష్ గారికి, అందరికీ కూడా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాను. 2 రోడ్లు ముఖ్యంగా శాంక్షన్ అయినాయి. ఒకటి ఆర్ఎన్బి రోడ్ నరసరావుపేట నుంచి గుండాలపాడు వరకు వయా పొనుగుపాడు రోడ్డు చాలా బ్యాడ్ షేప్లో ఉంది. చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. గత 5 సంవత్సరాల్లో ఏమాత్రం చేయక ప్రజలందరూ కూడా నానా ఇబ్బందులు పడుతుంటే మంత్రివర్యులు, కేంద్ర మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ గారి దృష్టికి తీసుకురావడం, దానికి శాంక్షన్స్ వచ్చింది. అంతేకాకుండా రాజధానికి కనెక్టివిటీ కావాలి, అందుచేత పెద్దపరిమి నుంచి మోతాడక వరకు, అంటే రాజధాని తుళ్ళూరు మండలానికి, తాడికొండ మండలానికి కనెక్షన్ అవసరం. గతంలో పుష్కరాల సమయంలో చేయడం జరిగింది. దాన్ని వైడ్ చేసి ఎక్కువగా అవసరాలు ఉన్నాయి కాబట్టి దాన్ని కూడా శాంక్షన్ చేయడం జరిగింది. ఈ 2 కలిసి 12 కోట్లకు పైగా శాంక్షన్ అయినాయి. దానికి మంత్రివర్యులకి ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాను. ఇదే కాకుండా అనేక కార్యక్రమాలు పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్ నుంచి కూడా జరుగుతూ ఉన్నాయి. మరి మొన్న కూడా గ్రామాల్లో రోడ్లు వేయడానికి ఎన్ఆర్జీఎస్ నిధులు కూడా కేటాయింపు చేసినందుకు మంత్రివర్యులు పెమ్మసాని చంద్రశేఖర్ వీళ్ళిద్దరూ కలిసి మా ప్రాంత అభివృద్ధి గురించి వాళ్ళు పాటుపడుతున్నందుకు నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు. ప్రత్యేకంగా పిఎంజిఎస్వై అంటే కొత్త రోడ్లు, ఎప్పుడు కూడా అంత ముందర వేయనటువంటి రోడ్లు, వీటికి కనెక్ట్ కానటువంటివి ఏమైతే ఉన్నాయో వాటి మీద ప్రధానమైన దృష్టి పెట్టి, అలాంటి కొల్లిపర్లో 2 రోడ్స్ని వాళ్ళు ప్రామాణికంగా తీసుకొని ఆ 2 రోడ్స్ కూడా డిపిఆర్ తయారు చేయించి, ఆ డిపిఆర్ తయారు చేయించే విధానంలో కూడా ఇక్కడున్న ఇంజనీరింగ్ శాఖ డిలే చేస్తూ ఉంటుంటే కేంద్ర మంత్రివర్యులు దాన్ని ఎంత ఫాస్ట్గా డిపిఆర్ తయారు చేయించారంటే నేను ఇంతవరకు ఈ 40 సంవత్సరాల్లో నేను ఎప్పుడు చూడలే అంత ఫాస్ట్గా. మరి ఈరోజు నేను ఎప్పుడో నెక్స్ట్ ఇయర్కి వస్తాను అనుకున్నాను ఫేజ్ 3. మా దగ్గర కృష్ణా నది పాయ అవుతుంది. ఆ పాయ మీద లంకలు ఉన్నాయి. ఇక్కడ ఇటు నుంచి అటు వెళ్ళాలంటే ఆ పాయ దాటి వెళ్ళాల్సిన అవసరం ఉంది బల్లకట్టు మీద. లేకపోతే ఎండాకాలంలో అయితే ఆ ఇసుకలో నడుచుకుంటూ వెళ్ళాలి.
కోరుకుంటూ మరి పెద్దలు చంద్రబాబు నాయుడు గారు కూడా దీన్ని సహేతుకంగా అర్థం చేసుకొని ఫండ్స్ ఉన్నాయా లేవా అనేది కాకుండా ఇలాంటి ప్రాజెక్టు పూర్తి చేసినట్లయితే ప్రజల్లో కూడా ఒక నమ్మకం, ప్రజల్లో ఒక ధైర్యాన్ని, ప్రజల్లో ఒక స్ఫూర్తిని కలగజేసిన వాళ్ళం అవుతామని చెప్పి భావిస్తూ మరి ఇలాంటి కార్యక్రమాన్ని మీరు తీసుకున్నందుకు నా ప్రాంత ప్రజల తరఫున, ఎందుకంటే ఆయన కూడా మా ప్రాంతం వాడు కాబట్టి మన ప్రాంత ప్రజల తరఫున మీకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. పెద్దలు కేంద్ర మంత్రి వర్యులు